బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. చిన్నగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. స్వయంగా పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ అందించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అందజేయాల్సిన సాయంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. కస్తూర్బా స్కూల్లో పెట్టేసేయండి. నిన్ను ఎవరు చూసుకుంటున్నారు? తాత, అమ్మమ్మ చెప్పలేదు సార్. చెప్పలేదు. అర్థం చేసుకుంటాం. మేనరికమా? మేనరికం సార్. మేనల్లుడు అదే తమ్ముడు ఏదో బతుకుతాడని చెప్పి అదే జరుగుతాయి. మంచిదే. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను అడ్డుకునేందుకే తాము ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీతో టీడీపీ కలిసి పోటీ చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో ఆయన పర్యటించి ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ 43 ఏళ్లుగా రాష్ట్రంలో కార్యకర్తలు నేటికి పార్టీని జెండాను మోస్తున్నారని ఎమోషనల్ అయ్యారు. కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకోవాలనే గ్రామాల్లో తానే స్వయంగా పర్యటిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో పెన్షన్ 1000 రూపాయలు మాత్రమే పెంచిందని, చెప్పిన మాట ప్రకారం పెన్షన్ 4000 రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. బటన్లు నొక్కామంటూ కొందరు చెప్పుకుంటున్నారంటూ వైసీపీ నాయకులపై మండిపడ్డారు. వాళ్ళు ఇచ్చిన బటన్లు అన్ని తాను ఇచ్చే పెన్షన్తో సమానమన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇచ్చినంత పెన్షన్ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదని తెలిపారు. నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 1వ తారీఖు వస్తే ఆఫీసర్లు గాని రాజకీయ నాయకులు గాని అందరం కూడా 1వ తారీఖు వచ్చిందనుకుంటాం, జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి 1వ తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని, పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్, అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్ని. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను అమరావతిలో ఉంటే, ఏసీ రూమ్ లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను. నేను ఈ రోజు సమస్యలున్నాయి, చాలా కష్టాలున్నాయి. ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు. గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు, వేధింపులు చేశారు, ఇవన్నీ జరిగాయి. ఆ రోజు నేను ఒక మాట చెప్పింది, మళ్లీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు లేవు, జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం. కానీ ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. మామూలుగా చెప్పలేదు, అన్ని ఆలోచించే చెప్పాను. మీరు కష్టాల్లో ఉన్నారు, నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్ అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి. 63 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా, ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు, దాంతో ప్రారంభమైంది. నేను వస్తానే దాన్ని 70 చేశాను. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో 200 రూపాయలు ఒకేసారి 5 రెట్లు 1000 రూపాయలు చేశాను. మళ్లీ 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడతారు, మేం చేశాం 2000 అంటారు. మీరు చేసింది 2000 కాదు, 2000 నుంచి 5 సంవత్సరాల్లో 250 ఇచ్చి 5 ఏళ్లు ఇచ్చారు మీరు. నేను వస్తానే ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు 3000 నుంచి 4000 రూపాయలు మీకు చేసి